సువార్త. మిత్రుడారమ్మో మైత్రితో పారమార్థికమైన మాటల్వాసింతో మన్నానాతో విన్నో మిత్రుడారమ్మో. పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని, అందుకే ఈ బాధ పొందుచోనున్నాను అని ఇట్లో మనసోలో అనుకోనానే వద్దు. అది నిజమే అయినా అది కూడా పోగొట్టు రక్షకుడున్నాడు తక్షణమే రమ్ము. ఆయన మానవుడైనట్టి దేవుండు. ఈ మాట నమ్మిన ఎంత ధన్యుండవు. మనసులో ముద్రించుకొని శాంతి పొందుము. మనసులో ముద్రించుకొని శాంతి పొందుము. మిత్రుడారమ్మో మైత్రితో పారమార్థికమైన మాటల్వాసింతో మన్నానాతో వినో మిత్రుడారమ్మో. ప్రియులారా, దేవనామమున మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. రక్షణ మహాసంకల్పన మనము తెలుసుకుంటున్నటువంటి వారమై ఉన్నాం. గతములో 14 భాగములు మనము మాట్లాడుకున్న వారమై ఉన్నాం. ఈ దినము 15వ భాగము. రక్షణ మహాసంకల్పనను 10 భాగాలు చేసుకొని 2 భాగాలు ధ్యానించాం. 3వ భాగం నిరీక్షణ కాలములో 5వ అంశమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. యూదులు అరణ్య ప్రయాణంలో, ఐగుప్తు నుండి అరణ్య ప్రయాణములో సాగి కనాను చేరుకొని భూభాగమును పంచుకొనుట. ఈ అంశములో మనం గతములో కొన్ని భాగాలను మనము ధ్యానించినటువంటి వారమై ఉన్నాం. ఈ దినము కూడా మరి ఒక భాగమును ధ్యానము చేసుకుందాం. యూదులైనటువంటి వారు ఐగుప్తు నుండి విడిపింపబడి సీనాయి కొండ దగ్గరకు వచ్చి అక్కడ కొంతకాలము ఉండటం జరిగింది. దేవుడు సీనాయి కొండ మీదకి దిగివచ్చి వారితో మాట్లాడారు. తర్వాత మోషే గారిని పిలిచి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అలాగే ప్రత్యక్ష గుడార నిర్మాణమును కూడా తెలియజేశారు. దేవుడు చెప్పినట్లుగా మోషే గారికి కొండ మీద దేవుడు చూపించిన విధంగా ప్రత్యక్ష గుడారమును మోషే గారు నిర్మింపజేశారు. నిర్గమకాండము 39వ అధ్యాయము 43వ వచనము. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించెను. దేవుడు కొండ మీద చూపించిన విధముగా మోషే గారు చెప్పగా బెసలేలు, అహోలియాబు అనేటువంటి వారి నాయకత్వములో ప్రజలందరూ కలిసి దేవునికి నివాసమైనటువంటి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మింపజేశారు. ఆ ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు దేవుడు లేవి గోత్రమును, అనగా 12 గోత్రాలలో లేవి గోత్రాన్ని కోరుకొని లేవి గోత్రములో నుండి అహరోను వంశమును ఏర్పాటు చేసుకున్నటువంటి వారై ఉన్నారు. ఆ అహరోను వంశములో నుండి వచ్చినటువంటి వారిలో యాజకులుగా, ప్రధాన యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిర్గమకాండము 40వ అధ్యాయము 15వ వచనము. వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండెనెను. దేవుడు అలాగూ యాజకత్వానికి అహరోను అతని కుమారులను
ఏర్పాటు చేసుకున్నారు. అలాగ మోషే గారు ప్రత్యక్షపు గుడారమును నిర్మించి దేవుని చిత్తమును బట్టి అహరోను అతని కుమారులను యాజకులుగా ఏర్పాటు చేసి మందిరమును అలాగే అహరోనును అతని కుమారులను అభిషేకించి ప్రతిష్ఠించాడు. అభిషేక తైలం తీసుకొని మందిరమును అభిషేకించారు. అలాగే అహరోనును అతని కుమారులను అభిషేకించారు. నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనం. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా దేవుని తేజస్సు మందిరమును నింపెను. మరి అప్పుడు మందిరమును ప్రతిష్ఠించి యాజకులను అభిషేకించి సిద్ధపరిచినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము మీదకి ఆయన దిగి వచ్చారు. అలాగు మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీదకు వచ్చినప్పుడు మరి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం అంతా కూడా తేజస్సుతో, దేవుని మహిమతో, దేవుని మహిమ తేజస్సుతో నిండిపోయింది. అనగా దేవుడు ఆ గుడారములో నివసించడానికి ఇష్టపడి ఆ గుడారములోనికి దిగి వచ్చినటువంటి వారై ఉన్నారు. దీనిని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆనందముతో, సంతోషముతో మరి దేవుడికి మరి నమస్కారం చేశారు, ఆయన్ని పూజించారు. అలాగున మరి దేవుడు ప్రత్యక్ష గుడారం నిర్మించగా అందులోనికి దిగివచ్చి ఇశ్రాయేలీలతో అరణ్య ప్రయాణం అంతటిలో కూడా తోడుగా ఉండి వారితో పాటుగా నడిచారు. అరణ్య ప్రయాణంలో వారు ఎలాగ నడిచారు అంటే, ఇశ్రాయేలీలకు అరణ్యములో మేఘమును అనుసరించి వారు ప్రయాణాలు చేశారు. ఆ యొక్క అరణ్య ప్రయాణములో మేఘము ప్రత్యక్షపు గుడారం మీద నిలిచినంతకాలం వాళ్ళు అక్కడే ఉండేవారు. ఎప్పుడైతే ప్రత్యక్షపు గుడారం మీద నుంచి మేఘము పైకి లేచినదో అప్పుడు వారు ప్రయాణము ఆరంభించేవారు. ఇలాగ వారి ప్రయాణము అరణ్యములో సాగినది. నిర్గమకాండం 40వ అధ్యాయం 36-37 వచనాలు. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లను ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. అలాగూ వారు అరణ్య ప్రయాణం అంతా సాగించిన వారై ఉన్నారు. అలాగూ అరణ్యములో సాగుతూ ఉన్న ఇశ్రాయేలీలకు దేవుడు మరి ధర్మశాస్త్రం ఇచ్చారు. తన నివాసమును గురించి చెప్పి వారు నిర్మించగా అందులోనికి వచ్చారు. అంత మాత్రమే కాకుండా కనాను దేశం చేరటానికి ముందే అరణ్యములో ఈ ప్రయాణములో దేవుడు ఇశ్రాయేలీలకు ఆరాధించేటువంటి పద్ధతిని నేర్పించారు. దేవుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతి, ఆ దేవుణ్ణి ఆరాధించే పద్ధతి లేవీయ కాండములో మనకి కనబడుతుంది. నిర్గమకాండములో దేవుని ప్రత్యక్ష గుడార నిర్మాణం, అలాగే ధర్మశాస్త్రం ఇవ్వటం, దేవుడు వారి మధ్యకు రావటం, ఇవన్నీ జరిగినాయి. ఆ తరువాత దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు వారికి నేర్పించాడు. అలాగా నేర్పించినటువంటి విషయాలు లేవీయ కాండములో 27 అధ్యాయాలు ఉన్నాయి. 27 అధ్యాయాల్లో వారికి ఆరాధించటం మరి దేవుడు నేర్పించినటువంటి వారుగా ఉన్నారు. ఆ యొక్క లేవీయ కాండములో మొట్టమొదట దేవుడు పరిశుద్ధ బలులను గురించి తెలియజేశారు. దేవుణ్ణి సమీపించడానికి, దేవునితో సహవాసం చెయ్యటానికి, ఆయన్ని ఆరాధించడానికి ఎవరైనా ఏదైనా పొరపాట్లు చేస్తే వాటికి సంబంధించినటువంటి
బలి అర్పణలను దేవుడు తెలియజేసిన వారై ఉన్నారు. మరి లేవీకాండం మొదటి 7 అధ్యాయాలలో బలులను గురించినటువంటి సంగతి దేవుడు తెలియజేశాడు. అందులో వారు అర్పించవలసినటువంటి బలులు 5 బలులుగు దేవుడు తెలియజేశాడు. ఒకటి దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఎవరైనా సరే ఏదైనా దేవుని విషయములో కానీ మనుషుల విషయములలో కానీ ఆయా విషయములలో కానీ పొరపాట్లు జరిగినప్పుడు, నేరాలు జరిగినప్పుడు వారు క్షమింపబడటానికి, శిక్ష నుండి విడిపింపబడటానికి దేవుడు ఈ బలియాగములను ఏర్పాటు చేసినటువంటి వారై ఉన్నారు. మరి దహన బలి అంటే దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమముగా అర్పించేటువంటిది. నైవేద్య బలి అంటే గోధుమలను సిద్ధపరిచి దేవుడికి అర్పించాలి. సమాధాన బలి సమాధానము కొరకు, అలాగే పాప పరిహారము కొరకు పాప పరిహారార్థ బలి, అపరాధులకు క్షమాపణ దొరకటానికి అపరాధ పరిహారార్థ బలి. వారు ఎలాగా ఈ బలులను జరిగించాలో ఈ 7 అధ్యాయాలలో వివరముగా దేవుడు తెలియజేసి వారికి క్షమాపణ కలుగునట్లు, పాప పరిహారము వారికి కలుగునట్లుగా, అప్పుడు వారు పరిశుద్ధులై దేవుణ్ణి ఆరాధించడానికి వారు అర్హులగునట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే రెండవ సంగతి ఏంటి అంటే లేవీకాండములో యాజకులు వారికి అభిషేకం, వారు అనుసరించాల్సిన విధులు, వారు ఆహార పద్ధతులు, ఇవన్నీ కూడా యాజకులను గురించి దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే వీరు దేవుని యొక్క మందిరములో సేవ చేసేవారు కాబట్టి వీరు ప్రత్యేకింపబడినవారు కాబట్టి దేవుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులను ఏర్పాటు చేశారు. లేవీకాండం 8 నుండి 10 అధ్యాయాల వరకు, 21, 22 అధ్యాయాలలో యాజకులకు వారి అభిషేకము గురించి, వారి విధులను గురించి, వారి ఆహార నియమాలను గురించి దేవుడు తెలియజేసినటువంటి వారై ఉన్నారు. వాళ్ళని ప్రత్యేకించి, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధ మందిరములో పనిచేసేటువంటి వీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకోసం దేవుడు యాజకుల గురించిన మరి పద్ధతులను తెలియజేసి ఆయన్ని ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో సేవ చేయటానికి వారికి నేర్పించారు. మూడవదిగా మనము చూస్తే ప్రజలు అనుసరించవలసిన పద్ధతులు, ప్రజల యొక్క ఆహార నియమాలు, అలాగే అర్పణలను గూర్చిన విషయాలు. అంటే ప్రజలైన వారు ఎలాగూ వారి జీవిత విధానములో పరిశుద్ధులుగా సాగాలి అనే దాన్ని గురించి ఆయన తెలియజేశారు. అలాగే వారు భుజించాల్సిన ఆహారము పవిత్రమైన, అపవిత్రమైన, అలాగే జంతువులలో పవిత్రమైన వాటిని తినవచ్చు, అపవిత్రమైన వాటిని తినకూడదు అని ఆహార నియమాలను దేవుడు ఏర్పాటు చేశారు. అంత మాత్రమే కాకుండా వారు దేవునికి అర్పణలు తీసుకురావాలి. ఆ అర్పణలు ఎలాగ తీసుకురావాలి? దశమాంశాలు, మ్రొక్కుబడులు, ప్రథమ ఫలములు, ఆహార భాగములు, ఇలాగ ప్రత్యేక అర్పణలు, వీటన్నిటిని గురించి కూడా దేవుడు ప్రజలు అనుసరించవలసిన పద్ధతులు, ఎందుకంటే ఆయన ఎదుట వారు విధేయులై పరిశుద్ధులై ఆశీర్వాదాలతో వర్ధిల్లుటకు వారు చేయవలసినటువంటి పద్ధతులను
దేవుడు తెలియజేశాడు. అలాగ చేసి వారు ఆయన్ని ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు. లేవీకాండం 11 నుంచి 15 అధ్యాయాల వరకు, 17 నుంచి 20 అధ్యాయాల వరకు, 24, 26, 27 అధ్యాయాల్లో ప్రజల యొక్క పద్ధతులు, విధులను గురించి దేవుడు తెలియజేసిన వారై ఉన్నారు. అంటే వాళ్ళకి నేర్పించారు ప్రజలు ఎలాగా వారు జీవించాలి అనేటువంటి వాటిని మరి దేవుడు తెలియజేసిన వారై ఉన్నారు. 4వ భాగం పండుగలను గురించి, దేవుడు ఆజ్ఞలను గురించి మరి సంగతులను తెలియజేసిన వారై ఉన్నారు. అంటే ఇశ్రాయేలీయులు ఆచరించాల్సిన పండుగలు, ఆజ్ఞలను గూర్చిన సంగతులను గూర్చి దేవుడు వారికి నేర్పించిన వారై ఉన్నారు. లేవీకాండం 16వ అధ్యాయం 23, 25 అధ్యాయాలు, 23 అధ్యాయం అలాగే 25 అధ్యాయాల్లో, ఈ 3 అధ్యాయాల్లో వారు అనుసరించవలసినటువంటి పండగలను గురించి కూడా దేవుడు తెలియజేశారు. ఇంచుమించుగా 7 పండగలను గురించి ప్రభు ముఖ్యంగా తెలియజేశారు. అందులో మొదటిది పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ, ఐదవది బోరల పండుగ, ఆరవది ప్రాయచిత్తార్థ దిన పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. ఇలాగ దేవుడు వారికి 7 పండగలను ఏర్పాటు చేసి ఆ పండుగలను వారు ఆచరించి దేవుణ్ణి మహిమపరచాలి అని దేవుడు తన ఆజ్ఞను జారీ చేసినటువంటి వారై ఉన్నారు. ఇందులో పస్కా పండుగలో, ప్రథమ ఫలముల పండుగలో, పెంతెకోస్తు పండుగలో, పర్ణశాలల పండుగ, ఈ 3 పండుగలలో పురుషులు ఎక్కడ ఉన్నా కానీ ఏర్పాటు స్థలానికి రావాలి అని చెప్పి దేవుడు తెలియజేశాడు. ఇంకా చిన్న చిన్న పండుగలు ఇశ్రాయేలీలకు ఉన్నాయి కానీ, పూరీము పండగని, యెఫ్తా కుమార్తెను తలంచుకొని తర్వాత దినాల్లో వచ్చిన పండుగలు ఉన్నాయి. కానీ ముఖ్యముగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దేవుడు అరణ్య ప్రయాణములో వారికి నేర్పించినటువంటి ముఖ్యమైన పండగలు 7 పండగలై ఉన్నాయి. ఈ 7 పండగలు ఇశ్రాయేలీయులు ఆచరించాలి అని దేవుడు వారికి తెలియజేసిన వారై ఉన్నారు. ఈ విధముగా ఈ లేవీ కాండం అంతా కూడా దేవుడు ప్రజలు తనను ఆరాధించడానికి యాజకులు కానీ, ప్రజలు కానీ, రాజులు కానీ ఎవరైనా కానివ్వండి, దేవుని దగ్గర ఎలాగ ఉండాలి, ఆయన పరిశుద్ధుడు గనుక వారు కూడా పరిశుద్ధులుగా ఉండి తనని ఆరాధించడానికి నియమాలను, ఆయా పద్ధతులను దేవుడు వారికి నేర్పించిన వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పిన విధంగా ఇశ్రాయేలు ప్రజలు పండుగలను ఆచరిస్తూ, యాజకులకు విధించబడిన విధులను అనుసరిస్తూ, అలాగే ప్రజలకు దేవుడు నేర్పిన విధముగా వారు అన్ని విషయాలలో దేవుని మాటకు లోబడి జరిగిస్తూ, ఆయనకు అర్పణలను అర్పిస్తూ, వారి కృతజ్ఞత తెలియజేస్తూ వారు ఈ అరణ్య ప్రయాణములో సాగినటువంటి వారై ఉన్నారు. తర్వాత కనానులో చేరిన తర్వాత కూడా ఆ పద్ధతులను వారు అనుసరించినటువంటి వారై ఉన్నారు. కాబట్టి ఈ లేవీ కాండం అంతా కూడా దేవుణ్ణి ప్రత్యేకముగా ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించటాన్ని గురించి నేర్పించినటువంటి వారై ఉన్నారు ఈ లేవీ కాండం అంతా కూడా. అందుకోసమే ఈ యొక్క లేవీ కాండములో వారి యొక్క విధులను, సంగతులను దేవుడు వారికి నేర్పించి ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున వారు కూడా పరిశుద్ధులుగా ఉండి తన్ను ఆరాధించి తన ప్రజలుగా, ఆయన వారికి దేవుడుగా వారు ఆయన ప్రజలుగా ఉండునట్లుగా
ఏర్పాటు చేసుకున్నటువంటి వారై ఉన్నారు. కాబట్టి అరణ్య ప్రయాణములో ఈ లేవి కాండములో దేవుని ఆరాధించే విషయం ప్రస్తావించబడింది. కాబట్టి ప్రియమైన వారలారా, మనం కూడా దేవుణ్ణి ఆరాధించి ఆయన్ని మహిమపరచడానికి ఈ సంగతులు మనకి కూడా మరి ఉపయోగకరమైనవి అని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన ఆరాధించేవారు పరిశుద్ధత కలిగి ఆయన ఆరాధించాలి. అలాగ పరిశుద్ధపరచబడాలి అంటే పాప క్షమాపణ జరగాలి. పాప క్షమాపణ జరగాలి అంటే బలియాగము జరగాలి. కాబట్టి పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చిన బలియాగములలో జంతు బలియాగము జరిగినది. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడు అవతరించి ఆయన తనను తాను బలియాగం, దేవుని గొర్రెపిల్లగా బలియాగము చేసి మానవులందరినీ కూడా పరిశుద్ధపరిచి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపరిచిన వారై ఉన్నారు. తరువాతి భాగాల్లో మనం ఆ సంగతులను ధ్యానిస్తాం. కాబట్టి ఈ 15వ భాగములో అరణ్య ప్రయాణములో దేవుడు ఇశ్రాయేలీయులకు పరిశుద్ధపరచబడుటకు, ఆయనను ఆరాధించుటకు నేర్పించిన వారై ఉన్నారు. మనం కూడా పరిశుద్ధపరచబడి ఆయన ఆరాధించి మెండైన ఆశీర్వాదాలు పొందుకోవలసిన వారమై ఉన్నాం. అట్టి ధన్యత ప్రభు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించి మా అందరి హృదయాలలో భద్రపరచి గ్రహించున్నట్లుగా మా జ్ఞానము వెలిగించి దీవించుమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.